నీకెవరా పిచ్చి పట్టిందా? అది నా ఇల్లు అనేది మర్చిపోకు. నాకిష్టమైన వాళ్ళని పెడతాను, అలాగే నాకు నచ్చని వాళ్ళని పంపించేస్తాను. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదైనా సరే, అది నిజానికి మీ ఇల్లే అయినా కూడా మీ ఇష్టానికి వ్యతిరేకంగా మేమంతా వెళ్ళి అక్కడే ఉంటాం. బహుశా ఇది మీ దుష్కర్మలకి శిక్ష అనుకుంటాను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. అలాగే శిక్ష లేకుండా ఏ అపరాధమైనా ఆగిపోదుగా. ఎందుకంటే ఈ రోజే ఒకరు నాతో చెప్పారు, ప్రతి తప్పుకి శిక్ష పడటం అవసరమని. అవునా? సరే, నువ్వు మళ్ళీ ఆ ఇంటికి ఎలా తిరిగి వస్తావో నేను కూడా చూస్తాను. జోషి గారు, మీరేం చెయ్యాలో అది మీరెలాగూ చేసేశారు. ఇక చూడ్డం మాత్రమే మిగిలింది. అయితే చూసుకోండి. మందబుద్ధి అంత మంచిది కాదు భీమరావు. మా పెద్ద జాతి వాళ్ల బలాన్ని పరీక్షించడం మానేయ్. నువ్వు ఏదో రోజు చంపి పడేస్తారు నిన్ను. అయినా నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఎవరి మీద నమ్మకంతో? నీ భార్య రమ మీద నమ్మకంతోనా? తను నిన్ను పొగుడుతూ 2-3 గొప్ప గొప్ప మాటలు చెప్పేస్తుంది. ఇక నీకు నీ స్తోమతేంటో ఎవరు చూడలేదనిపిస్తోందా? లేదంటే ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పవు, అలాగే ఎప్పుడు ఇంత ధైర్యం చేయవు, ఎప్పుడు నువ్వు ఇలాంటి కలలు కనేవాడివి కాదు. మీరిద్దరూ ఎప్పుడైనా న్యాయం పేరు విన్నారా? బహుశా వినే ఉంటారు. న్యాయాన్ని మించిన స్తోమత ఎవ్వరికీ ఉండనే ఉండదు. ఇక అదే న్యాయం మీద నమ్మకంతో నేనిలా ఆలోచిస్తాను, ఇలా చెప్తాను కూడా. అంటే నీ న్యాయం ఏం చెప్తోంది? నువ్వు మా ఇంట్లోకే మా ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఉంటావు, ఇక నేను ఉండనిస్తానా? చాలా బాగుంది. నువ్వు చెప్పేటటువంటి న్యాయం చాలా బాగుంది. దాంతో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. మరిలా ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నావు? చూడండి సేఠ్ గారు, ఈ న్యాయం అనేది కేవలం నాకు మీకు మధ్య నిర్ణయించేదేం కాదు. దాన్ని అవసరం, ఆదర్శం, స్థితి, అలాగే భవిష్యత్తు సమతుల్యత, వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఇలాంటి మాటలు మీకెప్పుడూ అర్థమయ్యేవి కాదు. మీరు వదిలేసేయండి, మేము బయలుదేరుతాం. పదండి నాన్న, పదండి. అద్దె సమయానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ₹1.5 కంటే ఏ నెలలో అయినా 1 పైసా కూడా తక్కువ తీసుకోను. ₹5 నెలకద్దె మీకు నేనిస్తాను. ₹1.5 కంటే ₹5 ఎవరికి చేదనిపిస్తుంది? మీరంతా ఇంకెక్కడైనా ఇల్లు వెతుక్కోండి. ఈ ఇల్లు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేశాను. మేమింకెక్కడికో వెళ్ళిపోం. మీరు మమ్మల్ని వెళ్ళగొట్టిన అదే ఇంటికి ఇప్పుడు మేమందరం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. ఇంత అహంకారం మంచిది కాదు. నీకున్న ఈ అహంకారం వల్లనే ఆ ఇల్లు వదిలేసి మనం అందరం బజార్న పడ్డాం. అసలు ఆ ఇంటి యజమాన్ని బతిమలాడుకోవాల్సింది కదా. కనీసం నరోత్తం జోషిని క్షమాపణైనా అడుగుండాల్సింది. కానీ లేదు, నీకు నీ జ్ఞానాన్ని పంచాలనుంది కదా. సొంతంగా ఇల్లు వెతికేటప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు చూడు, ఇక్కడ రోడ్డు మీద జ్ఞానాన్ని పంచు. హద్దులు మీరు మాట్లాడుతున్నావు. ఒకవేళ ఆ సమయంలో భీమ్స్థానంలో నేనుంటే నేను కూడా అలాగే చేస్తాను. అవునన్నా, ఒకవేళ నేనున్నా కూడా అదే చేస్తాను.
అది సరే కానీ ఇక ముందేం చేయాలో అది చెప్పండి. అక్క, మనమందరం తిరిగి మళ్ళీ ఎలాగైనా ఆ ఇంటికి వెళ్దాము. రమా, అదంత తేలిక కాదు తల్లి. మనం ఏదో ఒక ఉపాయం వెతుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, ఈయనున్నారుగా, ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెప్తారు. అభినందనలు. అభినందనలు. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ పనిలోకి వెళ్ళారు బాబు. మిఠాయిలు తీసుకొచ్చి బయట పెట్టు. వాళ్ళంతా స్వయంగా తీసుకొని తింటారు. తినండి, ఇవి మీ అందరి కోసమే. అలాగే బాబుగారు. కేవలం ఒక్కసారి భీమరావు, నిన్ను కూడా ఇలాగే నేను పారేసిన మిఠాయిలు తినడం చూశానంటే చాలు. ముసలి, నువ్వెందుకు మిఠాయి తినడం లేదు? అమ్మా, నువ్వు కూడా తిను. నాకు తినాలని లేదు. ఎందుకు? బాబుగారు, అది ఈ దలియా అమ్మకు భీమరావు ఇంకా తన కుటుంబ సభ్యుల మీద చాలా ప్రేమ ఉంది. కానీ వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అందుకే ఈమె బాధపడుతుంది. ఇక బాధతో ఉన్న గొంతులోంచి మిఠాయి ఎలా దిగుతుంది చెప్పండి? బాబుగారు, భీమ్ భార్య ఇక్కడికి వచ్చింది. ఇక ఈ ముసల్లి తన వెంట వెళ్ళిపోయింది. ముసలి, తన వెంట ఎక్కడికి వెళ్ళావు? అది మీకెందుకు? నేనేం చేస్తున్నానో ఏం చేయడం లేదో ఇందులో కూడా మీ ఇష్టమే ఉంటుందా చెప్పండి. అమ్మా, నువ్వు నోరు మూసుకోవచ్చు కదా. చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. అయినా ఏం పర్వాలేదు. దీనికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఈమెకు లడ్డూలు తినిపించండి. ఈమె నోరు మూసుకోనంత వరకు తినిపిస్తూనే ఉండండి. ఈమె మనసులో నుంచి భీమరావు మీదున్న సానుభూతి పోయేంత వరకు తినిపించండి. తినిపించండి, లేదంటే మీ అందరినీ ఇక్కడి నుంచి బయటకు గెంటి పారేస్తాను. వద్దు బాబుగారు, ఇప్పుడే తినిపిస్తాను. అలాగే బాబు గారు, తినిపిస్తాను. అమ్మా, తినమ్మా. నువ్వు తినాల్సిందే అమ్మా. తిను. అమ్మా, బాబుగారు క్షమించండి. అమ్మని దయచేసి ముసల్ది క్షమించండి. ఒక్క విషయం మీరందరూ జాగ్రత్తగా వినండి. చెప్పండి బాబుగారు. భీమరావుకు ఎలాంటి గతి పట్టాలో అది ఎలాగో పడుతుంది. కానీ ఇక్కడ ఎవరైనా తనకు సహాయం చేసినా లేదా తన మీద సానుభూతి చూపించినా వాళ్లకు కూడా భీమరావు లాంటి గతే పడుతుంది. అర్థమైందా? నాన్న, మనం పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉండదా? లేదు బాబు, నాకు అనిపించడం లేదు. అయినా పోలీసుల్లో కూడా అలాంటి వాళ్ళే ఉంటారు కదా. చిన్న జాతి పేరుతో మన ఇంట్లోకి దొంగల్ని వెతకడానికి వచ్చినట్టు. మామయ్య, మనం ఆయన దగ్గరికి వెళ్దామా? ఎవరి దగ్గరికి? అదే, ఈయన అవ్వాలనుకుంటున్నారు కదా. బారిస్టరా? అవును మావయ్య, ఆయనే. అలాగా? మరి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తావట? ఆయనకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు అక్కర్లేదా?
ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సంపాదించిన 4 నెలల సంపాదన కూడా అంత ఉండదు. ఇక తండ్రి రెండో కొడుకు ఏమీ సంపాదించడం లేదు కూడా. మీరేదే కదా చెప్పాలనుకుంటున్నారు? అసలు మీరిలాంటి మాటలు పదే పదే ఎందుకు అంటూ ఉంటారు? మీరు ప్లీజ్ కాసేపటిదాకా శాంతంగా ఉండండి. నన్ను కొంచెం ఏదైనా ఆలోచించుకొనివ్వండి. ఆలోచించుకో. భీమరావ్, గురువుగారు, మీరిక్కడ ఇందులో ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? చట్టంలో కింద పదవిలో కూర్చున్న అధికారి ఒకవేళ మీ మాట వినకుంటే అప్పుడు మీరు ఉన్నత పదవిలో కూర్చున్న అధికారి దగ్గరికి వెళ్ళటం మంచిది. ఆ తర్వాత ఆశించడం మంచిది. తను చదువుకున్నవాడై ఉండాలని, కింది వ్యక్తుల కంటే తను ఎక్కువ తెలివైన వాడై ఉండాలని, అలాగే తనలో ప్రభుత్వం విషయంలో ఎక్కువ భక్తి ఉండాలని. కానీ గురువుగారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థమే కావటం లేదు. బొంబాయి గవర్నర్ దగ్గరికా? బాబు భీమ్, అసలు నువ్వేమంటున్నావు? బొంబాయి గవర్నర్ అసలు మనల్ని ఎందుకు కలుస్తారు? నాన్నా, మీరన్ని సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు. అమ్మ చెప్తూ ఉండేది, మిలిటరీలో ఎంతో మందికి మీరు బాగా తెలుసని. మీ నిజాయితీ అలాగే కర్తవ్య పాలన గురించి మిలిటరీలో చర్చించుకునేవారని. మరి మనల్ని గవర్నర్ ఎందుకని కలవరు? భీమన్నయ్య, మీరు ఈయన ఉత్తరం చదివి జవాబు రాసివ్వండి. వెళ్ళు బాబు, ఉత్తరానికి జవాబు రాసిచ్చిరా. రామ్జీ, గత 2 రోజులుగా భీమ్ చదువుకోవటానికి పార్కుకి రాలేదు. నేను చాలా కంగారు పడ్డాను. ఈరోజు నేను మీ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఇదే కుర్రాడు నాకు జరిగిందంతా చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? మేము గవర్నర్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? చూపించండి. అది అపాయింట్మెంట్ లేదు, కానీ ఆయన కలవడం మాకు చాలా ముఖ్యం. అపాయింట్మెంట్ లేకుండా మీరు ఆయన కలవలేరు. చూడండి, నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నేను ప్రభుత్వానికి చాలా ఏళ్లు సేవ చేశాను. అలాగే ఈరోజు నాకు ప్రభుత్వం సహాయం కావాలి. ఒకసారి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి చూడండి. ఇదేమైనా కిరాణా దుకాణం అనుకున్నావా? గవర్నర్ అంటే ఎంత పెద్ద వాళ్ళో తెలుసా మీకు? వెళ్ళండి, ముందు అపాయింట్మెంట్ తీసుకొని రండి. వెళ్ళండి. అది ఒక్కసారి. అలాగే. అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకోవాలండి? అదిగో వచ్చారు, ఆయన చెప్తారు. ఇక్కడేం జరుగుతుంది? నమస్తే సార్, మేము గవర్నర్ గారిని కలవాలి. ఆయన అపాయింట్మెంట్ కావాలి. సరే, పనేంటో చెప్పండి. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, కానీ మా జాతి కారణంగా అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టారు. అది తప్పు. అసలు మీ జాతి ఏంటి? సార్, అదే జాతి. సమాజం దాన్ని కుట్రలు చేసి మరీ అంటరానిది అంటుంది. ఇక మా విషయంలో ఏం జరిగిందో అది కూడా ఒక కుట్రే. సార్, మా ఇంటి యజమాని అన్న కొడుకు మా కాలేజ్లో చదువుతూ ఉంటాడు. ఇక కాలేజ్లో కూడా తను నన్ను చదవనివ్వటం లేదు. ఆయన దౌర్జన్యం గురించి నేను ఎదురు జవాబిచ్చినందుకు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. సరే,
రాబోయే 3 నెలల తర్వాత అపాయింట్మెంట్ అవుతాయి. ఇక వెళ్ళండి. 3 నెలలా? సార్, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 2 చిన్నపిల్లలు, ఒక చెల్లిని పట్టుకుని నేను నడి రోడ్డు మీద ఉండలేను. చూడండి సార్, నేను మిలిటరీలో ఉండి ప్రభుత్వానికి ఎంతో సేవ చేశాను. నాకు కొంచెం సహాయం చేయండి. చెప్పాక గవర్నర్ గారు రాబోయే 3 నెలల దాకా కలవలేరు. ఆయన్ని కలవడం చాలా అవసరం. ఇలా ఆరు బయట రోడ్డు మీద మేము 3 నెలలు ఉండలేము. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవును సార్, ఒకవేళ ఈ రోజు రేపు ఏమైనా వీలవుతుందేమో చూడగలరా? ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసుల్ని పిలిపించి స్టేషన్కి పంపిస్తాను. సరే, పోలీసులను రప్పించండి, నేను చూస్తాను మమ్మల్ని ఊరికే స్టేషన్కి ఎలా తీసుకువెళ్తారు. ఏయ్, మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పు. తీసుకెళ్ళు. పద భీమ్, లోపలికి వెళ్దాం. పోలీసులు వచ్చినప్పుడు చూసుకుందాంలే. నాన్న ఆగండి, కోపం తెచ్చుకోకండి. మనం వేరే ఏదైనా పద్ధతి ఆలోచించుకుందాం. ఏం పద్ధతిలో ఆలోచిస్తాం? చూడండి నాన్న, ఆలోచిద్దాం. గవర్నర్ గారిని కలవడానికి ఏదో ఒక పద్ధతి దొరుకుతుంది, సరేనా? అయినా ఇక్కడున్నవాళ్ళు మనల్ని లోపలికి మాత్రం వెళ్ళనివ్వరు. దానికంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది నాన్న. వెళ్దాం రండి. ఇదిగో రమా, కొన్ని సరుకులు తీసుకొచ్చాను, చూసుకో. ఏం చేస్తున్నారు? అక్కడ తనొక్కతే వంట వండుతుంటే ఇక్కడ మీరిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారా? కొత్త ప్రదేశం చూడండి, పనిభారం కూడా కొత్తదే, అంటే ఏర్పాట్లు కూడా కొత్తగానే ఉంటాయి. ఈ రోడ్డు మీదకి ఎవరి కారణంగా వచ్చావు? తన వల్లనే కదా. తనకెన్నోసార్లు చెప్పానా లేదా? ఆ భీమ్కు చదువు మానేసి ఏదైనా పని చూసుకోమని చెప్పమని చెప్పానా లేదా నేను? కానీ చెప్పిందా? తన భర్తకు వత్తాసు పలకడానికి తనకు సమయం సరిపోవడం లేదు. అందుకే తన భర్తకు వత్తాసు పలకని, అలాగే తన కోసం వంట కూడా వండని మేమెందుకు వండాలి? దాన్ని భార్య ధర్మం అంటారు, వత్తాసు కాదు. నువ్వే ఒక మంచి భార్య అయ్యుంటే భార్య అవడం అంటే ఏంటో నీకు తెలుసుండేది. వింతగా ఉందే. ఎవరి భర్త పెళ్ళైన 1 సంవత్సరం లోపే తనను వదిలేసి వెళ్లిపోయాడో ఇప్పుడు నాకు తను నేర్పిస్తుందట. అత్తయ్య, వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? మాట్లాడనివ్వు. ఎంత విషముందో అంతా బయటికి కక్కని. దాంతో మిగతా వాళ్ళైనా బతికిపోతారు. ఎందుకంటే నాకు ఇవన్నీ అలవాటైపోయాయి. నువ్వొక మంచి భార్య కాలేకపోయావు. ఇక నా భర్త ఎప్పుడూ మంచి భర్త కాలేకపోయాడు. నిజమే. ప్రతి విషయాన్ని గుండ్రంగా తిప్పి జీజాబాయి దగ్గరికి ఎలా తీసుకురావాలో ఈ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి తెలుసు అనుకుంటానే. తీసుకో లక్ష్మి, కొబ్బరి నీళ్ళు తాగు. లక్ష్మి కోసం కొబ్బరి బొండం తేవడానికి వెళ్ళాను. కడుపుతో ఉంది కదా. నీ దృష్టిలో రమాకు అలాగే భీమ్కు ఎలాంటి ప్రాధాన్యత లేదు, కానీ నా దృష్టిలో అందరూ సమానమే. ఎందుకంటే ఇది నా కుటుంబం. ఆహా, బాగుంది. అంటే అక్కడ వంట వండుతున్నారు, ఇక్కడ కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. పూర్తిగా ఇది ఇంటి వాతావరణం లాగే ఉంది కదా. మీరంతా రోడ్డుని ఇల్లు అని అనుకుంటున్నారా? అవును, ఎక్కడున్నాడు ఉద్యమకారుడు భీమ్రావ్? పారిపోయాడా మిమ్మల్ని అందరినీ వదిలేసి?
లేదు. ఆయనేం పారిపోలేదు, మీరే పారిపోవాల్సి వచ్చింది ప్రస్తుతం కాలేజ్ నుంచి. నోరు మూసుకుంటావా? పదెక్కడి నుంచి. రమాబాయ్, ఎక్కువగా మాట్లాడకు. ఎక్కువగా కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఆయన మావయ్య గవర్నర్ దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి రాగానే తర్వాత మేమంతా మీ ఇంటికి వచ్చేస్తాము. అదే మా ఇంటికి. అది మీరు కూడా చూతురు గాని.